ఇక యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పక్కన ఉన్నటువంటి రామోజీపేట గ్రామంలోని ఒక కాయలబడ్డటువంటి పరిశ్రమలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేసినటువంటి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న గూడూరు టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రగ్స్ తరలిసినటువంటి 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా తీగంత లాగితే డొంక కదిలిందన్నట్టుగా యాదగిరిగుట్ట పక్కన ఉన్నటువంటి రామోజీపేట గ్రామంలోని యాదాద్రి లైఫ్ సైన్స్ ల్యాబ్లో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ తయారు చేసినట్టుగా రాచకొండ పోలీసులు గుర్తించారు. ఆ కంపెనీ పైన ఒక్కసారిగా రైడ్ చేసి దాదాపు 150 కిలోల విలువైనటువంటి ఎఫిడ్రిన్, డిఫిడ్రిన్ సింథటిక్ డ్రగ్ను అక్కడ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 24 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా రాచకొండ సంబంధించినటువంటి భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టి 6 సభ్యుల ముఠాతో పాటు మరొక ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నట్టుగా ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. గత కొంతకాలంగా ఎవరికి అనుమానం రాకుండా ఈ ల్యాబ్లో ఆ డ్రగ్స్ తయారు చేస్తూ హైదరాబాద్, ముంబై అదేవిధంగా బెంగళూరు లాంటి నగరాలకు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తరలిస్తుండగా కూడా పోలీసులు ఈ మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఆ కంపెనీ కాయలబడ్డట్టుగా అక్కడ క్రియేట్ చేసి దొంగచాటుగా రాత్రిపూట అందులోకి ప్రవేశించి ఈ డ్రగ్స్ తయారు చేసినట్టుగా డీసీపీ రాజచంద్ర ప్రకటించడం జరిగింది. మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో తాగునీటి సమస్య తలెత్తింది. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు అదేవిధంగా బోర్ వాటర్ కూడా సరఫరా కావడంతో తాగునీటికి తనలాట ఏర్పడింది. దీంతో వారం రోజులుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం తాగడానికి గుక్క నీళ్ళు లేక చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్ళి తాము తాగునీటి తెచ్చుకుంటున్నామని కూడా వారు వాపోవడం జరిగింది. ఎవరికి ఎన్నిసార్లు మొరపెట్టుకుని కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ప్రధానంగా అధికారులు అయితే తమ వంక కూడా చూడట్లేదు, తమ కాలనీల వంక కూడా చూడట్లేదు. దాదాపు 20 రోజులుగా తాగునీటి సమస్య తలెత్తింది. తామంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మిషన్ భగీరథ నీరు లేక బోర్ వాటర్ కొని తెచ్చుకొని తాగుతున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకొని తమకు తాగునీటి సమస్యను తీర్చాలని కూడా తుంగతుర్తి మండల ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కోదాడ, హుజురా నియోజకవర్గాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పర్యటించారు. పలు ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. అక్కడ ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతులకు చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నాయి, తేమ సంబంధించి రైతులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారంటున్న విషయాలను కూడా ఆయన రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అన్ని ఐకేపీ కేంద్రాలు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి, ధాన్యం కొనుగోలు వెంటనే పూర్తి చేయాలి, లారీల కాంటాలు కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా ఆయన సందర్భంగా ఉన్నటువంటి ఐకేపీ నిర్వాహకులకు ఆదేశించడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు చేసి డబ్బులు సంబంధించి కూడా రైతులకు వెంటనే వారి బ్యాంక్ అకౌంట్లో చెల్లింపులు చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను తేజస్ నందలాల్ ఆదేశించడం జరిగింది.